बीआरएस लीडर कविता ने संतोष राव पर संगीन इल्जामात आयद करते हुए उन्हें साबिक वजीर आला के सीआर की सियासी तन्हाई का असल जिम्मेदार करार दिया है। कविता का कहना है कि अवामी शायर गदर का प्रगति भून के बाहर इंतजार करना हो या इटाला राजेंदर का पार्टी छोड़ना, उन तमाम वाकयात के पीछे संतोष राव की साजिशें शामिल थीं। उन्होंने मजीद दावा किया कि संतोष राव अब वजीर आला रेवंत रेड्डी को के सीआर की निजी जिंदगी की पिल की खबरें दे रहे हैं, यहां तक कि वो क्या खा रहे हैं इसकी इत्तला भी फराहम की जाती है। कविता ने संतोष राव को उन शैतानी कुव्वतों में पहला करार दिया जिनका तज़किरा उन्होंने अपनी साबिका तकरीरों में किया था। उनके मुताबिक संतोष राव ने दानिस्ता तौर पर के सीआर को उनके करीबी साथियों और अवाम से दूर कर दिया, जिसका खमियाजा पार्टी को भुगतना पड़ा। इस बयान ने बीआरएस के अंदरूनी हलकों में एक नया हंगामा खड़ा कर दिया है और सियासी बहस छिड़ गई है। कविता ने वाज़ेह किया कि पार्टी के अंदर मौजूद ऐसे अनासिर ने ही तंजीम को कमजोर करने में अहम किरदार अदा किया है। ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉద్యమ నాయకులు ఉద్యమకారులకు దూరమైనరంటే, పేద ప్రజలకు దూరమైనరంటే, అమరవీరుల కుటుంబాలకు దూరమైనరంటే, పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే, ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే, ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి. మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో. కానీ ఈ ముఖ్యమంత్రి గారు, ఈ గుంపు మేస్త్రి గారు, ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావే. ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా, ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన. మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢాచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు, నాకైతే నమ్మకం లేదు. సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది, తదుపరి చర్యలు ఎట్లుంటాయనేటటువంటి అంశాన్ని చూడాలి. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి. ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమైతలేదు నాకు. మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు